హైపర్ న్యూస్ కి స్వాగతం. దేశ స్వాతంత్ర్యం కోసం కొంతమంది హింసా మార్గం మరికొంతమంది అహింసా మార్గంలో పోరాటాలు చేసి దేశ ప్రజలందరూ స్వతంత్రంగా జీవించేందుకు ప్రాణాలు అర్పించారని వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ డిఎస్పీ బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి పాలనలో ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజలందరూ స్వతంత్రంగా జీవించేందుకు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్ర్యాన్ని సాధించారని గుర్తు చేశారు. ఆ మహనీయులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన దేశంపై యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ను తరిమి కొట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదని అన్నారు. ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఈ రోజు స్వతంత్రంగా ఉన్నారంటే ఎంతో మంది వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేసి మనకి స్వాతంత్ర్యం తెచ్చారని అన్నారు. శాఖల వారీగా డివిజన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు మస్తాన్ నాయుడు, రహీం, వైఎస్ఆర్ పెంచలయ్య, సురేంద్ర, శ్రీకంఠి రామ్మోహన్ రావు, వెంకటేశ్వరరాజు, కరుణాకర్ రెడ్డి, పలు శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత మన ఈ డివిజన్లో 155 సచివాలయాలు ద్వారా ప్రజలకి ప్రభుత్వం సర్వీసెస్ అందుబాటు వారు దేశ భవిష్యత్తు చేతిలో ఉంది. నేను ప్రభుత్వ జరుపుకుంటున్న ఈ సమయంలో శిక్ష అనేది ఒక బహుమతి మాత్రమే కాదు అని ముందుగా మన సబ్ కలెక్టర్ దాదాపు 1,50,00,000 రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. పేదవాళ్ళు ఎంతోమంది మా దగ్గరికి వస్తుంటారు. వచ్చి అయ్యా మాకు హాస్పిటల్లో ఎందుకు ఖర్చు అయిందంటే అది ఖచ్చితంగా మేము నెల రోజులు టైం తీసుకుని అందరికీ డబ్బులు ఇప్పించాలని బాధ్యత ఈరోజు మేము చేస్తున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ఏదైనా ఆరోగ్యం సరిలేకపోతే అది 10 లక్షలైనా 15 లక్షలైనా 20 లక్షలైనా అక్కడ నుంచి ఎల్ఓసి తీసుకొచ్చి హాస్పిటల్కి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఈరోజు చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క పూర్తి సహాయ సహకారాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఈరోజు ఎంతో అభివృద్ధి పదం వైపు నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే పంచాయతీ మరియు ప్రాజెక్ట్ రోడ్లు దాదాపు 39 కోట్లతో ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో చేసామని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే గ్రామీణ నీటిపారుదల శాఖ ఆర్డబ్ల్యూఏ సంబంధించినటువంటి దాదాపు 8,37,95,000 రూపాయలు ఈ నియోజకవర్గంలో మేము గెలిచిన సంవత్సరం 3 నెలలకు చేశామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇరిగేషన్ దాదాపు 16,23,50,000 రూపాయలు ఇరిగేషన్ వర్క్ చేశామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం మేము ఈరోజు. అట్లాగే 16th ఫైనాన్స్ తరఫున దాదాపు 49 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ముఖ్యంగా డ్రోన్లు ఈ యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 4-5 డ్రోన్లు ఈరోజు రైతులకు ఇచ్చామని చెప్పి చెప్పేదానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అట్లాగే R&B సంబంధించినటువంటి దాదాపు 4,11,00,000 గతంలో మీరు చూశారు. రోడ్లు ఎన్ని గుట్టలు పడ్డాయో మీ అందరికీ తెలుసు. దాంట్లో ఒక్క పార కూడా మట్టి అయిన పరిస్థితి గత 5 సంవత్సరాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఎక్కడైతే R&B రోడ్డు గుంటలు పడ్డాయో అవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేసిన పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే గుంటలు పూడ్చామో ఆ రోడ్లన్నీ కూడా మళ్ళీ ఈ యొక్క రోడ్లు R&Bలో శాంక్షన్ చేసి పూర్తిగా రిపేర్ చేస్తామని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలతో గ్రౌండ్ను అందంగా అలంకరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో పట్టణ ప్రజలు, స్వాతంత్ర్య సమరయోధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశభక్తి గీతాలతో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీత పలు శాఖలకు చెందిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ పరిశీలించారు. వివిధ నాయకుల సమక్షంలో ఈరోజు మనం ఈ యొక్క 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుందాం. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని దయచేసి అందరూ కూడా ఎస్ఎస్సి స్టూడెంట్స్ టాపర్స్ ఎం శేఖర్ 584 మార్కులు. ఎన్ అభిలాష్ బాల్ బ్యాడ్మింటన్ 9th క్లాస్ జెడ్పీ హై స్కూల్ ప్లస్ చిల్లకూరు స్టేట్ లెవెల్ 3rd. ఈ యష్మిత హై జంప్ 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్ గుణపాడు స్టేట్ లెవెల్. నెక్స్ట్ పి జాషువా కబడ్డీ. పి శ్రీనివాసులు హాకీ జెడ్పీ హై స్కూల్ గూడూరు స్టేట్ లెవెల్. యు కౌసల్య, యు దీపిక ఫ్లోర్ హాకీ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ గూడూరు స్టేట్ లెవెల్. నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ రెడీగా ఉండాలి. డాక్టర్ ఎం పద్మావతి మెడికల్ ఆఫీసర్ పిఎస్సి చిత్తమూరు. నెక్స్ట్ డాక్టర్ ఏ లీలాకృష్ణ మెడికల్ ఆఫీసర్ పిఎస్సి గూడూరు. ఏ నాగజ్యోతి సిహెచ్ఓ పిహెచ్సి జీకేపల్లి. పి సుశీల గారు పిహెచ్సి బంగారుపేట. ఎం జ్యోతి గారు స్టాఫ్ నర్స్ పిహెచ్సి గుణపాటిపాలెం. ఎన్ శ్రీకాంత్ గారు ఎంపీహెచ్ఏ పిహెచ్సి వరగలి. కె శాలిని ఎంఎల్హెచ్పి పిహెచ్సి బాలండిపాలెం. పి గీతాంజలి పిహెచ్ఎస్ పిహెచ్సి బాలాయపల్లి. సిహెచ్ రాజేష్ ఎస్ఏడబ్ల్యూ పిహెచ్సి చింతవరం. వీరందరూ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో వారి యొక్క సేవలను గుర్తించి వారికి ఈరోజు ప్రశంసా పత్రాలు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు వారి చేతుల మీదుగా అందజేస్తున్నాం. వీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏరియా హాస్పిటల్ గూడూరు డిఆర్ఎస్ రమేష్ గారు డెర్మటాలజిస్ట్. ఎం మస్తానయ్య గారు కెప్టెన్ 104 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. ఎం ధనలక్ష్మి గారు స్టాఫ్ నర్స్. వి మీనాక్షి గారు శానిటేషన్. సిహెచ్ జగదీష్ ప్రతాప్ గారు సీనియర్ అసిస్టెంట్. కె సాయి వినోద్ కుమార్ గారు సూపర్వైజర్ ఏరియా హాస్పిటల్. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. తక్కువ పెట్టాం ఎందుకన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ టీజీపీ డివిజన్ వెంకటగిరి. నెక్స్ట్ ఆర్టీఓ గూడూరు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ ప్రశాంతి జూనియర్ అసిస్టెంట్. ఎం శ్రీనివాసులు హెచ్జి హోంగార్డ్. ఎం శ్రీనివాస్ హోంగార్డ్. శాంసన్ 79వ సంవత్సరం జరుపుకున్నాం మనం. ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకులకు ధన్యవాదాలు. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మెమోంటోస్ ఉన్నాయి. ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్
జెడ్పీ హై స్కూల్ దివిపాళ్యం, అప్పాడి మేఘన 8th క్లాస్. ఓకేనా? ఓకే. నల్లది మన సార్ మీకు ఎలా ప్రాఫిట్ వస్తుంది? కాకపోతే గోదావరి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఆన్లైన్ సేల్ చేస్తారు. ఆన్లైన్ సేల్ మీరు మోటివేట్ చేయండి. ఆన్లైన్ బాగా చేయండి. అంటే స్టడీకి చాలా డిమాండ్, హోటల్ అండ్ స్టడీస్కి డిమాండ్. ఆన్లైన్ కూడా अच्छे पात्र చేస్తున్నారు ఇక్కడ. ఎవ్రీడే చెప్పేవాళ్ళం మా ఓం సార్ బాగుజన్ యాప్ ద్వారా మేము మన మహిళలందరూ చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఆన్లైన్లో చేయించి ఆ పర్చేస్ చేయించినందువల్ల 3 లక్షలు పై చిలుకు చేయించాను సార్. స్టేట్ వైజ్గా మాకు గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా వచ్చింది సార్. ఈ మన పొదుపు మహిళలు తయారు చేసే వస్తువులని అవన్నీ కలిపి బాగుజన్ అనే ఒక యాప్ని క్రియేట్ చేస్తాం సార్. ఆ యాప్లో ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసి బాగుజన్ మహిళా దినోత్సవం పర్చేస్ మాకు గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా. గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డీఎస్పీ గీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నారులకు స్వీట్లు అందించారు. డీఎస్పీ గీత మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగ ఫలితంగా నేడు మనందరం కూడా స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామని, వారందరినీ ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బ్రేక్ఫాస్ట్ ఇంకోసారి గట్టిగా చెప్దామా? श्रीमान गॉड आपका निरीक्षण पे हाजिरी है।
సెల్యూట్. అందరికీ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. సో ఇదేంటంటే మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క గ్రేట్నెస్ కూడా మనం రిమైండ్ చేసుకునే రోజు కూడా ఉంది. ఇండిపెండెన్స్ రావడానికి ఎంతో మంది ఎఫర్ట్స్ చేస్తే మనము ఈ ఇండిపెండెన్స్ డే మనం ఎంజాయ్ చేస్తున్నాము. సో అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కష్టపడాలి మన యొక్క నేషన్స్ గ్రోత్కి. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. సిబ్బందికి స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆవిష్కరించారు. సిబ్బందికి స్వీట్లు అందించారు. అలాగే ఎంఆర్ఓ కార్యాలయంలో జాతీయ జెండాను తహసీల్దార్ ప్రసాద్ ఆవిష్కరించారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని, మన డివిజన్ అభివృద్ధి చెందినందుకు అన్ని వనరులు ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అన్న
Papo, ठंडा है रस्ते शुरू कर వచ్చిన తర్వాత మనకు బాధ్యత కూడా వచ్చింది, డ్యూటీస్ కూడా వచ్చాయి. సో అది మనం గుర్తులో ఖచ్చితంగా పెట్టాలి. మన గూడూరు డివిజన్ చూస్తే చాలా లాంగ్ కోస్ట్ లైన్, తర్వాత ఫర్టైల్ లైన్స్ కూడా ఉంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు. సో ఇక్కడ ఒక డెవలప్ రీజన్ అవడానికి అన్ని రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం డిసిప్లిన్గా ఒక గోల్ లాగా పని చేస్తే ఈ గూడూరు డివిజన్లో తర్వాత మన ఒక డివిజన్ నుంచి మొత్తం రాష్ట్రం, గూడూరు డివిజన్లో ఎలా చేస్తే మొత్తం రాష్ట్రకి అభివృద్ధి అవుతుంది. ఈరోజు నేను మీ అందరికీ శుభాకాంక్ష మళ్ళీ ప్రయత్నిస్తున్నాను. అంటే మనకు మన ఈ స్వతంత్రతకి వాల్యూ అర్థం అవ్వాలి. తర్వాత ఈ ఏరియాలో బాధ్యత మన కాన్స్టిట్యూషన్ నుంచి మనకి వచ్చింది. ఆ బాధ్యత కూడా ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకొని అట్లాగా మనం పని చేయాలి. మీ అందరికీ మళ్ళీ హార్దిక్ శుభాకాంక్షలు. 79th ఇండిపెండెన్స్ డేకి మీ అందరికీ హార్దిక్ శుభాకాంక్షలు. అందరి పిల్లలకి మళ్ళీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. బ్రిటిష్ వారి నుండి దేశ ప్రజలందరూ కూడా స్వతంత్రంగా జీవించేందుకు ఎంతో మంది పోరాటాలు చేసి ప్రాణాలు త్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. జడ్జి నాగపవన్ మాట్లాడుతూ ప్రజలందరూ స్వతంత్రంగా జీవించారని, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు నాయకత్వం తీసుకుని ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి సులోచన రాణి, లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి చేసినటువంటి తోటి న్యాయమూర్తి శాస్త్రవేత్తలకి తర్వాత న్యాయవాద మిత్రులకి స్టాఫ్కి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ఉత్సవం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణమైన ఇదంతా కావాల మీకు తీర్చిదిద్దినటువంటి మా స్టాఫ్కి కూడా నా ధన్యవాదాలు. ఎంతోమంది ఆ రోజు నాయకత్వం వహించి ఈ స్వాతంత్ర సమరానికి ముందుండి నడిపించి స్వాతంత్రం తీసుకురావడానికి కోరుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు వాళ్ళని స్మరించుకోవడానికి ఒక అవకాశం. చాలామంది సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప మహనీయులు స్మరించుకోవడానికి అవకాశం కుదరదు మామూలు రోజులు. ఆయన ఆ రోజుల్లో హిట్లర్తో మాట్లాడి జపాన్ వెళ్ళి ఇండియన్ సోల్జర్స్ని క్యాప్చర్ చేస్తే వాళ్ళని కొంత మనీ పే చేసేసి వాళ్ళని విడిపించి ఆయన అటాక్ చేయడానికి కలకత్తా మీద బ్రిటిష్ ఎంపైర్ అప్పుడు బ్రిటిష్ క్యాపిటల్ ఎంపైర్ చేసి ఆయన స్వాతంత్రం సంపాదించాలని ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. బహుశా చాలామంది అంటూ ఉంటారు ఆ భయానికి భయపడి బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోయారు అనేసి సుభాష్ చంద్రబోస్. సో గ్రేట్ లీడర్. చాలామంది ఫాలో అవడానికి రెడీగా ఉంటారు, కానీ నాయకత్వం వహించడానికి అటువంటి లీడరు ఉండడం, అందరినీ ఏకత్రాటిపైకి తీసుకురావడం అనేది చాలా కష్టం. అది నాయకత్వం వహించడం. ఆ రోజుల్లో గాంధీ గారి అహింసా మార్గాన్ని ఇంకా వేరే వేరే మార్గాలను అవలంబించి అందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో స్వాతంత్రం కోసం పోరాడారు. కాబట్టి నిజంగా వాళ్ళందరికీ వచ్చాను. ఈ అకేషన్ని పరిశీలించుకొని నేను న్యాయవాద మిత్రులు కూడా నేను వచ్చిన సలహా ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా ఇదేంటంటే స్థానిక సమస్యలు ఏదైనా ఉన్నాయని, లేకపోతే ఏదైనా ఒక అందరినీ అఫెక్ట్ చేసే విధంగా ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని నిరసనగా ఏదైనా ఇలా చేస్తే బాగుంటుంది. కానీ సుప్రీంకోర్టు పదే చెప్తూ ఉంది బాయ్కాట్ సర్టిఫికేట్ అనేసి. ఎక్కడో ఏదో బాపట్లలో ఎవరో ఒక అడ్వకేట్ని కొట్టారు, ఎందుకు కొట్టారో తెలియదు, ఎందుకు ఏం జరిగింది తెలియదు, కానీ మనం ఇక్కడ చేయటం అంటే వాళ్ళని అడిగారని వేసేసి. నేను నెల్లూరులో ఉన్నప్పుడు కూడా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళని విజ్ఞప్తి చేశాను. అయినప్పటికీ కూడా వేరే ప్రెజర్స్ వల్ల వాళ్ళు అలా చేయడం జరిగింది. నా లీవుల కంటే అడ్వకేట్స్ బాయ్కాట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి ఒకసారి. అందువల్ల అంటే మనకి న్యాయవాద వ్యక్తులు అప్పుడు స్వాతంత్ర సమరంలో పాల్గొనేది నాయకత్వం వహించిన అందరూ కూడా న్యాయవాదులు అడ్వకేట్స్. లీడర్షిప్ అనేది అడ్వకేట్స్. ఎందుకంటే వాళ్ళకి సామాజిక స్పృహ అనేది ఉంటుంది, చట్టాలతో సమన్వయం, చట్టాలతో జ్ఞానం ఉంటుంది, చట్టాలకు జ్ఞానం ఉంటుంది. ఏదైనా మనం అడ్వకేట్స్ మనం చేయగలం, లీగల్ రికోర్స్ మనం తీసుకోగలుగుతాం, చట్టపరంగా మనం చేయగలుగుతాం. మరి అలాంటప్పుడు ఈ బాయ్కాట్ చేస్తూ మనం కోర్టులో ఫంక్షన్ చేయకుండా ఆపడం అనేది సమంజసం కాదని నా అభిప్రాయం. కాబట్టి ఏదైనా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది మధ్య చేశారు కొంతకాలం. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఏదైనా అందరినీ జనాన్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఏదైనా ఉంది అంటే అప్పుడు నాయకత్వం వహిస్తూ ఏదైనా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న విషయాలకి లీగల్ రిపోర్ట్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి, ఈ బాయ్కాట్ చేయకుండా. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలోని భాగంగా 100 అడుగుల జాతీయ జెండాతో కళాశాల నుండి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. గూడూరు DRW కళాశాల నుండి విద్యార్థులతో జాతీయ జెండాతో ర్యాలీగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరితో దేశభక్తి పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించినటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. శుక్రవారం కళాశాలలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, సోమిశెట్టి, చెంచురామయ్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏదైతే ఆగస్టు 2 వరకు హర్ ఘర్ తిరంగా చేపట్టమని యూజీసీ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రకారం ఈరోజు మహిళా కళాశాల తిరంగా ర్యాలీ ఒకటి నిర్వహించలో 100 అడుగుల ప్రదర్శించడం జరిగింది. నుంచి మా కమిటీ మెంబర్ అలాగే వ్యాపారవేత్త ధన్యవాదాలు తెలియజేసంగా రోటరాక్ట్ ఫార్మర్ రోటరీకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్ఎస్ఐ డిగ్రీ కళాశాలలో రోటరాక్ట్ ఆది చేయబడడం జరిగింది. కళాశాలలో స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది. ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే కళాశాల జరిగింది. ప్రతిబింబించాలి ఉండాలన్న ఉద్దేశంతో పిలుపునిచ్చారో కళాశాలలో ఉంది. ఇలాంటి కళాశాల ఈ సందర్భంగా కరెస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి గారికి విద్యాసాగర్ గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. విజయవంతం అవడానికి కృషి చేసి విద్యార్థులకు ప్రత్యేకిస్తున్నాను తెలుపుకుంటాను. గౌరవనీయులు దువ్వూరు రమణ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైన హనుమంతరావు గారికి, వారి విద్యార్థి బృందానికి, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి, ముఖ్యంగా మా శ్రీధర్ రెడ్డి గారు రోడ్ యాక్ట్ మళ్ళా పునరుద్ధరించడంలో ఆయన కృషి చాలా ఉంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే చిన్న వయసులోనే పిల్లలకి సేవా దృక్పథాన్ని నేర్పించేటువంటి రోటరీ యాక్ట్ రావడం కూడా చాలా మంచి ఆలోచన. మంచి కాలేజీ, ఉన్నతమైనటువంటి కాలేజీ మా పెద్దలు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు 40 సంవత్సరాల కిందట, అదే డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అయితేమి, శ్యామసుందర్ రెడ్డి గారు అయితేమి స్థాపించినటువంటి ఈ దువ్వూరు రమణమ్మ ఉమెన్స్ కాలేజీని మహోన్నతమైన కాలేజీగా తీర్చిదిద్దారు మెహర్మణి గారు. అలాంటి మహోన్నతమైన కాలేజీలో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించిన 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ జెండా ఆవిష్కరణ గురించి అందరికీ తెలిపే విధంగా మాట్లాడమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మా డిఆర్డబ్ల్యూ కాలేజీ తరఫున 14వ తేదీ ఈరోజు జెండా 250 అడుగుల జెండాని 100 అడుగుల జెండాని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా కాలేజీ స్టాఫ్కి, మరి విద్యార్థులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి మా ప్రిన్సిపల్ హనుమంతరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వ్యాపారం నిమిత్తం వచ్చిన బ్రిటిష్ వారు ₹1 మిరియాలు కొని ₹24 ఆదాయం రావటం, ఈస్టర్న్ కంపెనీ పెట్టి రాజుల మధ్య ఐక్యతను దెబ్బతీసి దేశానికి ఇండియా ప్రజల మాన ప్రాణాలను స్వేచ్ఛ లేకుండా 200 ఏళ్లు దోచుకున్న పరిస్థితులు నాటి ఎందరో మహనీయులు మన ప్రాణాలను వదిలి పోరాట ఫలితమే ఈ యొక్క స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని ఎంపీడీఓ సిహెచ్ రవీంద్రబాబు అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎంపీపీ పొలుగోటి పెంచలమ్మ ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ ఎం సుభద్ర జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రతిజ్ఞ జాతీయ గీతాన్ని ఆలపించి 79వ స్వాతంత్ర్య శుభాకాంక్షలు వ్యక్తం చేశారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలను దేశం కోసం అర్పించిన మహనీయుల ఆశయాలను గుర్తుకు తెచ్చుకుంటూ వారి ఆశయాలను రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా నడుచుకోవాలని వివరించారు.
ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. సెల్యూట్ చెప్పండి ఎవరో అదరతే కబన్ రా టీచర్ ఫోటోలా కేసు పెడతాం. ఇటు చూడు చదువుకునే హక్కు గాని, ఓటు హక్కు గాని, ఎలాంటి హక్కులు ఏమి లేకుండా మనల్ని ఇన్ని సంవత్సరాలు వారి కప్పాలు కట్టించుకుంటూ మన అభివృద్ధిని కూడా చూడకుండా వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ దేశానికి పంపించుకుంటూ ఇక్కడున్న సంపదనంతా కొల్లగొడుతూ అక్కడికి తరలించేవారు. తర్వాత ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేసి మన ఈ మన స్వతంత్రాన్ని సాధించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది. అందులో పౌర హక్కులు, ఇతర మనకు రాజ్యాంగ సవరణ చేసి అనేక ప్రజలకు హక్కులు కల్పిస్తూ మనకి ఈ స్వతంత్ర భారతదేశంలో మనం పరిపాలించేటట్టు అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి చిన్నారులు, పౌరులు అందరూ సద్వినియోగం చేసుకొని భారతదేశం అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 5వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనందరం గర్వకారణంగా ఉంది. ఈ 200 సంవత్సరాల క్రితం మనం బ్రిటిష్ వారి పరిపాలనలో ఎలా మగ్గామో మనకి తెలియదు. మన చరిత్ర మన పుస్తకాల్లో గాని వాటి గాని చరిత్ర చదివితే తెలుస్తుంది. మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిష్ వారు ఇక్కడ ఫస్ట్ 1 రూపాయికి మిరియాలు కొని అవి తీసుకెళ్లి 25 రూపాయలకి ఆసియా ఖండంలో అక్కడ అమ్మడం, 24 రూపాయల ఆదాయం రావడం వల్ల బ్రిటిష్ మహారాణి ఇక్కడ వ్యాపారం చేసుకునేదానికి ఈస్ట్ ఇండియా కంపెనీని పంపడం జరిగింది. వచ్చిన తర్వాత మన రాజులు గాని మన పరిపాలకులు ఐకమత్యం లేనందున వాళ్ళని విడదీసి తర్వాత ఒక్కొక్క రాజ్యం ఆక్రమించుకుంటూ ఆ విధంగా మన భారతదేశాన్ని ఆక్రమించి సుమారు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. పరిపాలించిన తర్వాత ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి మన సైదాపురం ఎంపీపీ గారికి మరియు ఎంపీడీఓ గారికి, పత్రికా విలేకరులకి, మండలాధికారులకి, ఇక్కడ వచ్చేసినటువంటి స్కూల్ పిల్లలకి అందరూ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనందరం ఇక్కడ నిలబడి ఉన్నామంటే ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాలను చేసి
మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడులోని మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర్య వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా కలిచేడు మైకా కార్మిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఓబుల్ రెడ్డికి కేంద్ర కార్మిక శాఖ పురస్కారంకు 79వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయనకు అందచేయమని పంపడం జరిగింది. ఊటుకూరు, గ్రిద్దలూరు, తురిమెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శర్మ, బాబునాయుడు, ఆదిశేషారెడ్డిలు అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి యువరాజ కళ్యాణ రామ మైకా మైన్ అధినేత సహాయ సహకారాలతో పాటుగా పాఠశాలలోని విద్యా వాలంటీర్లతో విద్యను కొనసాగించగలిగామని, ఇలా ఎందరో సహాయ సహకారాలు అందించబట్టే ఈ స్కూల్ నడపగలిగామని గుర్తు చేసుకున్నారు. ఎందరో మహనీయులు అందించినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్య ఫలాలతో ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్ళాక పుట్టిన గడ్డ, చదువుకున్న ప్రాంతానికి సహకారాలు అందించి సమాజానికి బంగారు బాటలు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్లక్ష్య వైఖరి ధోరణిగా 13 మంది ఉపాధ్యాయులు పాఠశాలలో కేవలం 5 ఉపాధ్యాయులతో నా తల్లులు ఇందాక చెప్పాను వాలంటీర్ సహాయంతో ఈరోజు కూడా పాఠశాల జరుగుతుంది. అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి పూర్వ విద్యార్థులకి నిజంగా మా డిపార్ట్మెంట్ పట్టించుకోకపోయినా పూర్వ విద్యార్థులు, దాతలు అందరూ సహాయంతో ఈ పాఠశాల వస్తుందంటే మీ యొక్క ఈ కల్చర్ పుడమతల్లి చేసుకున్నటువంటి పుణ్య భావంగా భావిస్తూ దీనికి మొట్టమొదటిగా తర్వాత మా ఓబులెడ్డి గారు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చింది. అదే సంతోషం ఇప్పుడు గుర్తించింది. హరిసార్ చెప్పినట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఇప్పుడైనా గుర్తించింది, అవార్డు ఇచ్చింది. నిజానికి అవార్డుకి పూర్తిగా అర్హులే. అసలు యాక్చువల్గా మీరు అవార్డు తయారు చేసినట్టున్నారు. కూడా ఇస్తున్నారని ఇక్కడ పనిచేసినటువంటి డి శ్రీనివాస గారు వెల్ఫేర్ కమిషనర్ గారికి, అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ అభినవ తివారీ గారికి, విజయ్ కుమార్ గారికి, ఎల్డబ్ల్యూ ఆఫీస్ సిబ్బంది అందరి తరఫున కూడా మా ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సాదిక్ సార్ పద్మాలయాం దేవి సరస్వతి భగవతి భారతి భగవంతుడు మిమ్మల్ని నిధులు నూరేళ్లు ఆయురారోగ్యంలో సాధించి ఐశ్వర్యం సాధించాలని అందరి తరఫున ఒక్క నిమిషం సార్ ప్రారంభిస్తున్నాను. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తోకలపూడి గ్రామం నందు గంగమ్మ, వేములమ్మ ఆలయాలను ఆకర్షణీయంగా నిర్మాణం చేశారు. రెండవ రోజు గురువారం వేద పండితుల ఆధ్వర్యంలోని రుద్రాభిషేకం, అమ్మవార్ల విగ్రహాలకు ధాన్యాది వాసము, అనంతరం లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం నిర్వహించారు. ఈ ఆలయంలో ఆగస్టు 15న శుక్రవారం విగ్రహ ప్రతిష్టలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రామ పెద్దలు చెప్పారు. సైదాపురం మండలంలోని తోకలపూడి గ్రామం నందు గంగమ్మ, వేములమ్మ ఆలయాలను ఆకర్షణీయంగా నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ వేద పండితులచే ఈ విగ్రహ ప్రతిష్ట 3 రోజులు నిర్వహించడం జరుగుతుందని, అందులో మొదటి రోజు బుధవారం వివిధ శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా గణపతి పూజ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, దీక్షా హోమం, మృత్యు గ్రహణం నిర్వహించామని, రెండవ రోజు గురువారం రుద్రాభిషేకం, అమ్మవార్ల వారి విగ్రహాలకు ధాన్యాదివాసము, అనంతరం లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, మూడో రోజు శుక్రవారం ఉదయం ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పూజా కార్యక్రమంలోని తోకలపూడి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనం సహకరించుకోలేకపోవడం వల్ల ఇది ఆదేశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకరికి అవసరం లేదు అనేది. గంగమ్మ తల్లి దేవతాయి నమో నమః పూజ స్టార్ట్ చంద్రబలం తదైవ నమో నమః అస్మిన్ మమ గోగలపుడి గ్రామీణ ప్రతిష్ఠ మహోత్సవ కర్మణి మధ్యే ప్రయాస్నిక ప్రతిష్ఠ మహోత్సవ కర్మణి ద్వితీయ దివసే ఆధ్యాత్మిక కాలే మనం సహకరించుకోలేకపోవడం వల్ల ఇది ఆదేశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకరికి అవసరం లేదు అనేది. आवाहयामि देवताभ्यो नमः प्रार्थना नमस्कारान् समर्पयामि शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी దాగలగూడే హోంశాఖ మంత్రి రాజలక్ష్మి ఆస్తి కూడా ఎగిరిపడి కుర్చీలో ఇచ్చాను జమకి సాక్షి చెప్పిన మంత్రిని పిలవన్నా నా ఊహ మాకు మెసేజ్ రాలేదు. क्षेत्रे क्षेत्र 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 क्षेत्रपाल आरोप वरलामा महिला वारुणी मद विश्वला स्वाधिकारी रविद्या विद्या धरणिवासिनी विधात्री धीरणी विष्णुमाया पद्मासना भगवती पद्मनाभ सहोदरी उत्पन्ना विपन्न भुवनावलिः सहस्र ताराबलं चंद्रबलं तदेव विद्याबलं देवबलं तदेव
లక్ష్మీపదేవతే వాణీప మన రోజు కాదు మన అమ్మవారికి ఉపయోగపడతామంటే జీవితాంతం నేను కూర్చోబెట్టి సాగగలిగే శక్తి ఆమెకు ఉంది. ఈ రోజు ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.